ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఉపాధ్యాయుల ఎమ్మెల్సీల ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్ల హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి అంజయ్య అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ప్రధానంగా దీనికి సంబంధించిన అధికారులు ఏర్పాట్లు పూర్తి చేయడంతో ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మనం ప్రస్తుతం డైట్ కళాశాలలో పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లందరూ కూడా ఉదయం నుంచి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. ప్రధానంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పట్టభద్రులకు సంబంధించిన 66 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాల్లో 38,187 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదేవిధంగా ఉపాధ్యాయ ఓటర్లు 5,212 మంది ఓటర్లు ఉన్నారు. వీరికి సంబంధించి ఎవరైతే ఓటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. పెద్ద స్థాయిలో ఉపాధ్యాయులు అదేవిధంగా పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. మనం చూడొచ్చు, ఓటు వేసిన కొంతమంది ఓటర్లు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, పట్టభద్రుల ఎన్నికల్లో 6 సంవత్సరాల తర్వాత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. 6 సంవత్సరాల తర్వాత ఈ పట్టభద్రుల ఎన్నికలు జరగడం చాలా సంతోషం. ఈ పట్టభద్రుల ఎన్నికల్లో ఇక్కడ సిబ్బంది అంతా కూడా చక్కటి మంచి ఏర్పాట్లన్నీ కూడా చాలా బాగానే చేశారు. పట్టభద్రులందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు. గత ఎన్నికలను చూస్తుంటే ఈసారి ఎన్నికల్లో ఇంత ఉదయం ఫస్ట్ అవర్లోనే చాలా మంది విచ్చేసి వస్తున్నారు. ఇంకా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే మేము ఒక పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళం. ఫోన్లు చేస్తున్నారు, సార్ మా ఓటు ఎక్కడుంది అంటే చెప్పేసి అందరు ఉత్సాహంగా పాల్గొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీదుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అదేవిధంగా ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఓటర్లందరూ ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో అంజయ్య, HM TV, ఆదిలాబాద్.